ఎందుకంటే సాతాను ఆయుధం సందేహమే. ఫస్ట్ నుంచి కూడా వాడుతున్న ఆయుధాలన్నిట్లో ప్రప్రథమమైంది, ముఖ్యమైనది, మెయిన్ అదే. డౌట్ పుట్టించటంలో మంచి పనోడు వాడు. ఆ డౌట్లు పుట్టించే చాలా వరకు వైనం చేశాడు జనాన్ని. హవ్వకు కూడా ఫస్ట్ వాడు వేసిన డౌటే, ఇది నిజమా అనే సందేహ బాణంతో వచ్చాడు లైన్లోకి. ఈ తోటలోని చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పానా అనే ప్రశ్నతో వచ్చాడు. కావాలంటే ఆదికాండం 3వ అధ్యాయం చూసుకో. క్వశ్చన్ మార్కు లేపింది వాడే దరిద్రుడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. బాగా వినండి, అందరికి అవసరం ఇది. విశ్వాసం, విశ్వాసానికి వ్యతిరేకం సందేహం. విశ్వాసము ఇంటూ సందేహం. వ్యతిరేక పదాలు ఉంటాయి చూడు. వ్యతిరేక పదాలు: పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత, న్యాయం ఇంటూ అన్యాయం. వ్యతిరేక పదాలు రాస్తాం కదా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు. అట్లా విశ్వాసము ఇంటూ అవిశ్వాసము లేదా సందేహం. ఫస్ట్ నుంచి కూడా వాడు ఆఖరికి హవ్వ దగ్గరకు వచ్చి సందేహమే. ఏమిటి ఆ సందేహం అంటే, అన్నీ తినమన్న దేవుడు అది ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మీరు కూడా ఆయన లాంటి వాళ్ళు అవుతారని కుళ్ళు, వ్యసనం. ఏంటి అందుకే మీ బతుకులు ఎట్లని జంతువుల్లాగా సిగ్గుశరం లేకుండా, మంచి చెడ తెలియకుండా ఇట్లా బతకాలని డిసైడ్ చేశాడు. ఏం చేద్దాం, మీ కర్మ. నా మాటని తిను, మీ ఆయనకు కూడా ఇవ్వు, ఇద్దరు దేవతల వలె ఉందురా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తినకముందు దేవతల్లాగానే ఉన్నారు, తిన్నాక దయ్యాల్లా తయారయ్యారు. నిజంగా తినకముందేమో ఒకరి కోసం ఒకరు ప్రాణం అన్నట్టున్నారు. తిన్న తర్వాత ఏమో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకున్నారు. ఏం బుద్ధి అది? ఆదామా, నేను తినవద్దన్న పండు తింటివా అంటే, నాకేం తెలుసా, నేను అసలు దాని జోలికే పోలేదు, పనికి మళ్ళీ అసలు ఇట్లాంటి దాన్ని నాకు ఎందుకు ఇచ్చావు? ఆమె తీసుకొచ్చి ఆ స్త్రీ నాకు ఇచ్చితివే, ఆమె తిని కొన్ని తెచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నా. అసలు నేను ఎంత మంచి ఉండో నీకు తెలియదా? మొట్టమొదటి నుంచి అసలు ఫస్ట్ నుంచి అసలు నేను ఎట్ట బాగున్నాను నీకు తెలియదు. బరువు అంతా ఎవరిని ఎత్తినేసాడు? ఈ దరిద్రం ఎప్పుడు వచ్చింది? పండు తిన్న తర్వాత వచ్చిందన్నమాట. అదే తినకముందు దేవతలాగే ఉన్నారు, తిన్నాక దయ్యాల్లా తయారయ్యారన్నమాట. వాడు ఫస్ట్ వచ్చి తీసుకొచ్చేదే డౌటు, సందేహం. దేవుడికి నచ్చందే అది. దేవుడికి నచ్చందే అది. డౌట్ అంటే మహా సిరాకు ఆయనకి. సందేహం అనే దాన్ని ఒప్పుకోడు ఆయన. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే, అసలు అవునో కాదో నేను డౌట్ వచ్చేటట్టు. ఎప్పుడన్నా పాయింట్ మీద ఆలోచించారా? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అయితే గీతే ఏంది? తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని.